ఇక్కడ ఇప్పుడు వైజాగ్లో కూడా బిజినెస్ సమ్మిట్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది అందరికీ అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఏమో తనకు 5 మంత్రిత్వ శాఖలు ఉన్నా వాటిలో గట్టిగా పనిచేయడం మానేసి వివాదాలని ఏవేవి వివాదాలు ఉన్నాయి, నా అధికారము నేను అందరినీ కంట్రోల్ చేయగలను అని చూపించుకోవడానికే ట్రై చేస్తున్నాడా, నిజంగా పనిచేస్తున్నాడా? ఇప్పుడు వీళ్ళు అనుకుంటే కూడా లోకేష్ చంద్రబాబు ఇవన్నీ చేయగలరు, కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇటు పోలవరాన్ని స్పీడప్ చేయడం కానీ, ఇటు అమరావతిని స్పీడప్ చేయడం, వైజాగ్ని ఇండస్ట్రియల్ సిటీగా దాన్ని డెవలప్ చేయడం, ఈ కార్యక్రమాల్లో వాళ్ళు గ్రౌండ్ వర్క్లో ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అన్న అభిప్రాయం తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా వస్తూ ఉంది. అంటే నీ డిపార్ట్మెంట్లో నీ మంత్రిత్వ శాఖల్లో అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా ఏదైతే కాంట్రవర్సీలు అవుతాయో, ఏదైతే సెన్సేషన్లు అవుతాయో దాన్ని వెళ్ళి కిలికి రావడం, మళ్ళీ దాన్ని ఏం పట్టించుకో. ఇప్పుడు సీజ్ ద షిప్ బియ్యం కుంభకోణం జరుగుతుందని చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. మరి ఏమైంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ బాగానే ఫ్రీగానే తిరుగుతున్నాడు కదా, ఆయన మీద అరెస్ట్ చేశారా, కేసులు పెట్టారా? ఏం జరగలేదు కదా. తిరుమలది దాని మీద నివేదిక కావాలన్నాడు పవన్ కళ్యాణ్, ఏమైంది? చంద్రబాబు దాని మీద కమిటీ వేసాడు, జరుగుతుంది. ఇలాగ ప్రతి చోట ఆ మధ్య కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కొట్టాడు అటవీధికారుల్ని, నివేదిక అడిగాడు, ఏమైన తర్వాత అంటే ఫాలో ఏమీ చేయట్లేదు. ఓన్లీ తాను కూడా ఉన్నాను, నా ఉనికి ఉంది, నేను డిప్యూటీ సీఎంని అని చూపించుకోవడానికే చేస్తున్నాడా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తున్నప్పుడు మధ్యలో ఆ మినిస్టర్ని గెలకడం, ఈ మినిస్టర్ని గెలకడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పనిచేస్తుంటే ఈయన కూడా పనిచేయాల్సింది పోయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. నిజంగా చర్య తీసుకోవాలంటే ఇప్పుడు పెద్దిరెడ్డి దాదాపు 18 నెలలు గడిచిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చాలామందికి ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళే కూడా ప్రశ్నిస్తున్నారు. మేబీ చంద్రబాబు లోకేష్లు ఏంటంటే వాళ్ళు టైమింగ్ చూసుకొని ఎవరిని ఎప్పుడెప్పుడు అరెస్టులు చేయాలి, దానివల్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మంచి జరుగుతుందా, లేకపోతే ఏమన్నా మనం దూకుడుగా వెళ్తే అది సెంటిమెంటల్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుందా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జగన్ లాగా ఆలోచించకుండా ఒక స్పీడ్గా తను అనుకున్నది చేసేయడం అనేది వీళ్ళు చేయట్లేదు. ముఖ్యంగా చంద్రబాబుకి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ పని చేయాలన్నా ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే దానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ని గమనిస్తే మనం పెద్దిరెడ్డిదైనా లేకపోతే అంతకుముందు జరిగినవన్నీ కూడా వరుసగా మనం తీసుకొని చూస్తే ఏది కూడా కన్సిస్టెంట్గా దాన్ని ఫాలోఅప్ చేసి వెళ్తున్నట్టు కనబడలేదు. దీని మీదన్నా వెళ్తాడా లేదనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక సంఘటన కూడా ఏంటంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు ఒక ప్రకటన చేశాడు. ఆయన 77 ఎకరాలు ఎన్క్లోజర్ ఈందే అని చెప్పాడని సాక్షి చెప్తుంది. లేదు ఆక్యుపేషన్ నిజమే అని తెలుగుదేశం మీడియా చెప్తుంది. మామూలుగా అయితే నా అనుభవం చెప్తాను. మాకు తెలిసిన ఒక ల్యాండ్ ఉంది 366 ఎకరాలు, అది ఫారెస్ట్ మధ్యలోనే ఉంటుంది. అది చూసేవాడికి మా ల్యాండ్ నేను చెప్పిన ల్యాండ్లో కూడా మొత్తం ఫారెస్ట్ ఈక్వల్గానే చెట్లు ఉంటాయి. కానీ 1956లోనే దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. మరి ఇప్పుడు ఇది ఫారెస్ట్ ల్యాండా? పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం ఫారెస్ట్ మధ్యలో నీ ల్యాండ్ ఎలా ఉంటుందంటే ఉంటాయి, బోల్డ్ ఉంటాయి అలాగా. సో మరి పవన్ కళ్యాణ్కి ఆ జ్ఞానం లేదా, లేకపోతే ఆయన తెలీదు మనకి. నేను పర్సనల్గా నా అనుభవంలో చెప్తున్నా, ఫారెస్ట్ మధ్యలో కూడా చాలా మందికి వ్యక్తుల ల్యాండ్ ఉంటుంది. వాటిని వదిలేసి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆల్రెడీ నీకు ఎప్పటి నుంచో నీకు ఉన్న ల్యాండ్ నీదిగానే ఉంటుంది, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్లో కలిపారు. అలాగే చాలా చోట్ల మనకు కనబడుతుంది. చాలా చోట్ల ఫారెస్ట్ మధ్యలో ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి. సో కాబట్టి రెండోది ఏంటంటే ల్యాండ్ అంత గందరగోళం ఇంకేది ఉండదు దేశంలో. ల్యాండ్కి సంబంధించిన రికార్డులు గందరగోళంగా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందువల్ల ఒకవేళ నిజంగా ఆక్యుపై చేసి ఉంటే దాన్ని తేల్చి అరెస్టులు చేయాలి తప్ప దాన్ని పొలిటికల్ సెన్సేషనలిజం కోసం వాడుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రభుత్వం సీరియస్గా పనిచేసుకుంటూ వెళ్తుంది, చంద్రబాబు లోకేష్ పనిచేసుకుంటూ వెళ్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మరి దీని పట్ల దీన్ని ముందుకు తీసుకెళ్తాడా, ఓన్లీ ఆరోపణల వరకే పరిమితం అవుతాడా అనేది చూడాలి.